హలో మామ, ఈ రోజు వీడియో ఏంటంటే ఒక బ్రో అయితే కామెంట్ చేసిండు సాస్కే దగ్గర రేనేగన్ షారింగన్ ఇంకా కర్స్మార్క్ లేకపోతే ఎట్లా అని. సో ఈ రోజు మనం చూద్దాం సాస్కే దగ్గర ఇవన్నీ లేకపోతే స్టోరీ ఎట్లా వెళ్తుందో. సాస్కే మొత్తం వీక్ అయిపోతాడా, అసలు నరుటోతో ఈక్వల్ గా ఫైట్ చేస్తాడా, ఇంకా ఇటాచితో ఫైట్ లో ఓడిపోతాడా గెలుస్తాడా. సో తన చిన్నప్పటి నుంచి 4th గా నింజా వార్ వరకు నరుటో లైఫ్ స్టోరీ ఎట్లా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. హలో మామ, వెల్కమ్ టు ఉజుమాకి క్లాన్. ఇలాంటి కంటెంట్ అయితే మన ఛానల్ లో చాలానే ఉంది, వెళ్ళి చూడండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సాస్కే వచ్చేసి చిన్నప్పటి నుంచి కమ్ ఇంకా టాలెంటెడ్ స్టూడెంట్. ఒక డిఫరెన్స్ ఏంటంటే ఉచిహా క్లాన్ సింబల్ అనే షారింగన్ తన దగ్గర లేదు. సో యాస్టీస్ గా ఉచిహా క్లాన్ వాళ్ళ మాస్టర్స్ కార్ అయితే జరుగుతుంది. కాకపోతే అప్పుడు ఒక చేంజ్ ఏంటంటే మన సాస్కే వచ్చేసి షారింగన్ అయితే యాక్టివేట్ చేయడు. కాకపోతే ఇటాచి రెచ్చగొడతాడు కాబట్టి తన దగ్గర షారింగన్ లేకపోయినా ఇటాచి మీద రివెంజ్ తీసుకోవాలని చాలా కష్టపడి అయితే ట్రైనింగ్ తీసుకుంటాడు. ఇది సాస్కే లైఫ్ లో ఒక బిగ్గెస్ట్ చేంజ్. సో సాస్కే దగ్గర షారింగన్ లేకపోయినా విలేజ్ లో అందరికి సాస్కే స్టిల్ ఒక జీనియస్ స్టూడెంటే. ఎందుకంటే వాడి చక్ర కంట్రోల్, ఇంటెలిజెన్స్ ఇంకా షురికెన్ యాక్యురసీ చాలా బాగుంటుంది. ఇంకా తర్వాతకి అకాడమిక్ అయితే కంప్లీట్ అయినాక టీమ్ 7 అయితే ఫామ్ అవుతుంది. అప్పుడు సాస్కే వచ్చేసి నరుటో ఇంకా సాకురాని అయితే కలుస్తాడు. అప్పుడు కకాషి వచ్చేసి యాస్టీస్ గా బిల్ టెస్ట్ అయితే పెడతాడు మామ. సో అప్పుడే కకాషి వచ్చేసి సాస్కే మీద ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే నోటీస్ చేస్తాడు. అదేంటంటే సాస్కే దగ్గర షారింగన్ లేదు కానీ అబ్జర్వేషన్ పవర్ అయితే చాలా స్ట్రాంగ్ ఉందని. కాబట్టి కకాషి సాస్కేకి ఐ పవర్స్ మీద కాకుండా స్వాట్ ఫైటింగ్, తాయ్ జుట్సు ఇంకా చక్ర కంట్రోల్ మీద అయితే ఎక్కువ ట్రైనింగ్ ఇస్తాడు. సాస్కేకి స్వాట్ ఫైటింగ్ నేర్పియాలంటే కకాషి అయితే పక్కా మామ. ఎందుకంటే మనకు తెలిసిందే కకాషికి అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకా అదే కాకుండా సాస్కే వచ్చేసి ఫైర్ స్టైల్ ని కూడా ఇంప్రూవ్ చేస్తాడు. ఇంకా లైట్నింగ్ స్టైల్ బేసిక్స్ ని నేర్చుకుంటాడు. కాకపోతే ఇక్కడ చిడోరు దగ్గరకు వచ్చేసరికి కొంచెం తేడా అయిపోతుంది మామ. ఎందుకంటే చిడోరుని అయితే ఫుల్ స్పీడ్ లో యూజ్ చేయడానికి అయితే షారింగన్ అయితే కంపల్సరీ, లేకపోతే అటాక్ అయితే మిస్ అయిపోతుంది మామ. కాబట్టి సాస్కేకి చిడోరి కంప్లీట్ వర్షన్ నేర్పకుండా కొన్ని బేసిక్ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాడు లైట్నింగ్ స్టైల్ మీద. ఇంకా వీళ్ళ ఫస్ట్ మిషన్ జాబుజా ఇంకా హాకు, వీళ్ళ మిషన్ లో కూడా చాలా చేంజెస్ అయితే వస్తాయి మామ. ఒరిజినల్ స్టోరీలో హాకు స్పీడ్ అయితే షారింగన్ తో అయితే ట్రాక్ చేసిండు సాస్కే, కానీ ఇక్కడ షారింగన్ లేదు కాబట్టి హాకు మూవ్మెంట్స్ ని ఫాలో చేయడం అంటే కష్టమే. కాకపోతే నరుటో వచ్చేసి 9 డేస్ చక్రాన్ని రిలీజ్ చేసి అక్కడక్కడే ఫైట్ అయితే ముగిస్తాడు. సో అలా చేసి టీమ్ 7 అయితే వాళ్ళ మిషన్ అయితే కంప్లీట్ చేస్తారు. సో అప్పుడు సాస్కే వచ్చేసి ఇలా అనుకుంటాడు, నీ అసలు టీమ్ 7 లో వేస్ట్ గానీ అది అని పవర్ లేను. సో అక్కడి నుంచి సాస్కే అయితే మొత్తం హార్డ్ వర్క్ చేయడం మీద అయితే ఫోకస్ పెడతాడు. ఇంకా దాని తర్వాత చునూన్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయితే మామ. అట్లా చునూన్ ఎగ్జామ్స్ జరుగుతాప్పుడు అయితే ఒరచిమారు వచ్చేసి సాస్కే అయితే చూస్తాడు. ఒరిజినల్ స్టోరీలో అయితే ఇట్లా అనుకుంటాడు మామ, ఒరచిమారు ఈ దగ్గర షారింగన్ ఉంది కదా, ఇదే నా నెక్స్ట్ బాడీ, దీని లోపలికి నేను ట్రాన్స్ఫర్ అవుతాను. కాకపోతే ఇక్కడికి వచ్చే వరకు అయితే సీన్ అయితే రివర్స్ అవుతుంది మామ. సాస్కే దగ్గర అయితే షారింగన్ ఉండదు. ఇంకా ఒరచిమారు అంటే ఎందుకు మామ సాస్కే అండ్ బాడీ. సో అందుకని ఒరచిమారు వచ్చేసి సాస్కే అయితే ప్రేమ ఘట్ అయితే అయ్యాడు. జస్ట్ సాస్కే చూస్తాడు, షారింగన్ లేదని కన్ఫర్మేషన్ చేసుకొని అటు నుంచి దులా అంటాడు అంతే. ఇది నరుటో హిస్టరీలో ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ మామ. సో ఇప్పుడు మనం దగ్గర కర్స్మార్క్ లేదు కాబట్టి మనోడు వచ్చేసి పవర్ కోసం అయితే ఒరచిమారు దగ్గరికి వెళ్ళాడు. సో మనోడు వచ్చేసి విలేజ్ లోనే ఉంటాడు. సో ఇక్కడ నుంచి స్టోరీ వచ్చేసి కంప్లీట్ గా డిఫరెంట్ డైరెక్షన్ లో అయితే వెళ్తుంది మామ. ఇంకా చునూన్ ఎగ్జామ్స్ జరుగుతప్పుడు అయితే నాగరాజ్ గారు అయితే హిరిజన్ తాత అయితే వేసేస్తాడు. ఇంకా గారా వర్సెస్ సాస్కే ఫైట్ లో మొత్తం తేడా అయిపోతుంది మామ. మనం దగ్గర కర్స్మార్క్ లేదు ఇంకా చిడోరు లేదు కాబట్టి గారా డిఫెన్స్ అయితే బ్రేక్ చేయలేడు. అందుకని గారా వచ్చేసి సాస్కే అయితే ఈజీగా డిఫీట్ చేసేస్తాడు. ఇంకా గారా వచ్చేసి అందరిని డిఫీట్ చేసుకుంటా పోతా ఉంటాడు. ఫైనల్లీ విన్నర్ అయితే అయిపోతాడు. ఇక్కడ ఒక మేజర్ థింగ్ అయితే చేంజ్ అవుతుంది మామ, అదే నరుటో వర్సెస్ సాస్కే రైవల్రీ. ఒరిజినల్ స్టోరీలో నరుటో వచ్చేసి రసింగన్ అయితే నేర్చుకుంటాడు. సో తన మీద జెలస్తో అయితే సాస్కే వచ్చేసి చిడోరి పవర్ అయితే ఇంప్రూవ్ చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ సాస్కే మెంటాలిటీ మాత్రం డిఫరెంట్ ఉంటుంది మామ. పవర్ కోసం షార్ట్ కట్స్ కాకుండా హార్డ్ వర్క్ మీద అయితే ఫోకస్ చేస్తాడు. నరుటో వచ్చేసి 9 డేస్ చక్ర వాళ్ళు అయితే ఫాస్ట్ గా అయితే ఇంప్రూవ్ అవుతా ఉంటాడు. అట్నే సాస్కే వచ్చేసి ఫైర్ స్టైల్ ని, స్వాట్ స్కిల్స్ ని ఇంకా లైట్నింగ్ స్టైల్ అయితే ఇంప్రూవ్ చేస్తూ ఉంటాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో అయితే మంచి హెల్తీ బాండింగ్ అయితే ఉంటుంది మామ. సో వాళ్ళు ఎనిమిస్ లాగా కాకుండా బెస్ట్ రైవల్స్ లాగా అయితే ఉంటారు. అప్పుడు ఈ సాకురా పాప కూడా టీమ్ 7 యూనిటీని చూసి ఖుషి అయిపోతుంది మామ. ఇంకా కొన్ని రోజుల తర్వాతకి ఇటాచి ఇంకా కిసమా అయితే వస్తారు మామ హిడెన్ లీఫ్ విలేజ్. ఇంకా ఒరిజినల్ స్టోరీ లాగానే ఇటాచి రాగానే సాస్కే అయితే వెళ్ళి అటాక్ చేస్తాడు మామ బ్లైండ్ గా. కాబట్టి ఇటాచి వచ్చేసి సాస్కే అటాక్స్ అయితే ఈజీగా స్టాప్ చేస్తాడు, పోరా పిల్లవాచన అని. ఇంకా ఇటాచి వచ్చేసి సాస్కే అయితే చాలా రెచ్చగొడతాడు మామ, నువ్వు పిల్లవాచ అని ఏం పీకలేవని. ఎట్లా అంటే పుండి మీద కారం వెళ్తారు మామ, అట్నే రెచ్చగొడతా ఉంటాడు. అలా తమ్ముని పట్టుకొని ఇటాచి గెలుపుతా ఉంటే అప్పుడే మన జిరాయత వచ్చేసి వీళ్ళని అయితే సేవ్ చేస్తాడు. ఇంకా అక్కడి నుంచి ఇటాచి ఇంకా కిసమ్మ అయితే వెళ్ళిపోతారు మామ. ఇంకా ఇటాచి వచ్చేసి ఫైనల్లీ సిక్నెస్ వాళ్ళు అయితే చచ్చిపోతాడు మామ. ఎందుకంటే ఒకవేళ సాస్కే చేతిలో కావాలని చచ్చిపోతే సాస్కే వచ్చి తన షారింగన్ అయితే తీసుకుంటాడు. సో ఇప్పుడు సాస్కే అయితే షారింగన్ వస్తుంది మామ. ఇంకా స్టోరీ డిఫరెంట్ గా వెళ్ళిపోతుంది, అందుకని అట్లొద్దు. సో ఇటాచి వచ్చేసి తన డెత్ అయితే సీక్రెట్ గా అయితే ప్లాన్ చేసుకుంటాడు, తన బాడీ కూడా ఎవరికి దొరకకుండా. దాని తర్వాత ఒబిటోకి అయితే తెలుస్తుంది ఇటాచి అయితే చచ్చిపోయినని. ఇంకా ఒబిటోకి తెలుస్తుంది ఇటాచి అయితే చచ్చిపోయినని. అందుకని ఒబిటో వచ్చేసి సాస్కే దగ్గరికి అయితే వెళ్తాడు. సాస్కే దగ్గరికి వెళ్ళి ఉచిహా క్లాన్ మాస్టర్స్ కార్ గురించి మొత్తం చెప్పేస్తాడు. డాన్జోవన్ ఆర్డర్ గురించి, హిడెన్ లీఫ్ విలేజ్ పాలిటిక్స్ గురించి, అట్నే ఇంకా ఇటాచి సాక్రిఫైస్ గురించి మొత్తం అయితే చెప్పేస్తాడు మామ. ఇంకా అప్పుడే పెయిన్ వచ్చేసి విలేజ్ మీద అయితే అటాక్ చేస్తాడు. అప్పుడు సాస్కే విలేజ్ లోనే ఉంటాడు. ఇంకా అప్పుడే నరుటో అయితే సేజ్ మూన్ నేర్చుకొని వస్తాడు. సో ఇద్దరు కలిసి అయితే విలేజ్ అయితే సేవ్ చేస్తారు. సో సాస్కేకి డాన్జోవన్ గురించి తెలిసింది కాబట్టి డాన్జోవన్ గురించి అయితే విలేజ్ లో అందరికి అయితే చెప్పేస్తాడు. ఇంకా ఎన్ని చెత్త పనులు చేసినందుకు అసలు డాన్జోవన్ ఎవరు హొక్కగా చేశారు మామ. సో డాన్జోవన్ హొక్కగా అలా కాబట్టి తన ప్లేస్ అయితే మన కకాషి హటాక అయితే హొక్కగా అవుతాడు. తర్వాత డాన్జోవన్ మీద అయితే యాక్షన్ తీసుకుంటాడు. సో ఇప్పుడు సాస్కే విల్ల దగ్గర ఉన్నాడు కాబట్టి కిల్లర్ బి అయితే సేఫ్ ఉంటాడు. దాని వల్ల 5 సమిట్ కూడా కాదు. ఇంకా అలా టైం పోతా ఉంటే ఒబిటో వచ్చేసి 4th గా నింజా అయితే అనౌన్స్మెంట్ చేస్తాడు. ఇంకా వార్ స్టార్ట్ అయినాక కబుటో గాడు వచ్చేసి ఈడటన్స్ అయితే అందరిని అయితే రీయానిమేట్ చేస్తాడు. ఇంకా ఇటాచి సాస్కే ఇద్దరు కలిసి కబుటో గారిని అయితే పండ పెడతారు. సో ఇంకా వార్ అయితే కంటిన్యూ అవుతా ఉంటది. కాకపోతే వార్ లో మన సాస్కే వచ్చేసి
మేజర్ రోల్ ఏమంత ప్లే చేయడు. సాస్కే ఒక నార్మల్ నింజా లాగా సోల్జర్స్ అందరినీ ప్రొటెక్ట్ చేస్తా ఉంటాడు, ఇంకా షినోబిస్ అందరిని లీడ్ చేస్తా ఉంటాడు. ఇంకా ఒరచుమార్ గాని ఏదో చేసి హోకాగస్ అయితే రియానిమేట్ చేయమంటారు. సో వాళ్ళంతా రియానిమేట్ అయ్యి బ్యాటిల్ ఫీల్డ్ అయితే దిగుతారు. తర్వాత మద్రా వచ్చి ఎంట్రీ ఉంటది. సో మనోన్ ఎంట్రీతో అయితే ఒక్కొక్కరికి అయితే ఉనికిస్తాడు. ఒరిజినల్ స్టోరీలో సాస్కే దగ్గర ఈఎంఎస్ ఉంది, ఇంకా నరుటోతో కలిసి మధురాని అయితే ఫేస్ చేసిండు. కానీ ఇప్పుడు చూసుకుంటే మనం దగ్గర ఎంఎస్ లేదు, ఈఎంఎస్ లేదు అంటే మనోడు అమతరాసు సుసానా ఇవేం యూజ్ చేయలేడు. సో మధురాతో ఫైట్ అంటే చాలా కష్టమే. సో కాబట్టి కకాషి మీద, గాయ్ మీద, కిల్లర్ బీమ్ మీద, నరుటో మీద వీళ్ళందరి మీద అయితే రెస్పాన్సిబిలిటీ అయితే పడుతుంది. ఇంకా మధురా వచ్చేసి టెంటల్స్ జింజరికి అయితే అవుతాడు. అప్పుడే హగ్రోమా కూడా ఎంట్రీ ఇస్తాడు. సో అప్పుడు హగ్రోమా వచ్చేసి నరుటోకి మాత్రమే 6 పాస్ స్టేజ్ పవర్స్ అయితే ఇస్తాడు. కాకపోతే సాస్కేకి మాత్రం ఏం పవర్స్ ఇయ్యరు. తర్వాతకి గాయ వచ్చేసి 18 గేట్స్ ఓపెన్ చేసి 7 కాడికి చెక్కేస్తాడు మధురాని. ఇప్పుడే బిగ్గెస్ట్ ప్రాబ్లం అయితే మొదలవుతుంది. అదేంటంటే ఇప్పుడైతే కగుయా అయితే రివైవ్ అవుతుంది. సో మళ్ళీ కగుయాని సీల్ చేయాలంటే నరుటో ఇంకా సాస్కే ఇద్దరు దగ్గర ఉన్న పవర్ అయితే కావాలి. కానీ సాస్కే దగ్గర వచ్చేసి 6 పాత్ రెనెగాన్ అయితే లేదు. సో సీల్ అయితే కంప్లీట్ కాదు. సో ఇంకా స్టోరీ అయితే కంటిన్యూ అవుతూ ఉంటది. ఓబిటో అయితే సాక్రిఫైస్ చేసుకుంటాడు తనదల తానే. ఇంకా మన కకాషికి వచ్చేసి డిఎంఎస్ కకాషి అయితే అయిపోతాడు. సుసానా అయితే యాక్టివేట్ చేస్తాడు. కాకపోతే కగుయాతో ఫైట్ చేయడం అయితే చాలా కష్టం మామ, ఇంకా సీల్ చేయడం కూడా కష్టమే. సో ఇప్పుడు వచ్చేసి రెండే పనులు అయితే మామ. ఒకటి కగుయాని సీల్ చేయడానికి వేరే ప్లాన్ అయితే వేసుకోవాలి, లేకపోతే కగుయా ఫైట్ లో గెలిచి మొత్తం అంతా ఏలేస్తుంది. ఇప్పుడు మనం సాస్కే గురించి మాట్లాడుకుంటే సాస్కే దగ్గర ఇవన్నీ పవర్స్ లేకపోయినా తను ఇంకా ఒక పవర్ఫుల్ షినోబియే. మీకు సింపుల్ చెప్పాలంటే తన దగ్గర ఉన్న పవర్స్ తోనే సాస్కే వచ్చేసి ఆస్మా సెన్సే ఇంకా కకాషి కంటే ఎక్కువ పవర్ఫుల్ అయితే అవుతాడు. సో ఇంకా అంతే మామ, నీకైతే డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నా. ఇంకా నేను చేసిన ఎక్స్ప్లెనేషన్ లా చాలానే బొక్కలు ఉన్నాయి అనుకుంటున్నా. మీకు ఏదైనా బొక్క కనబడితే కామెంట్ చేయండి. సో ఇంకా నరుటో దగ్గర కురామా లేకపోయినా తను ఎంత స్ట్రాంగ్ ఒక వీడియో అయితే చేసిన, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఇంకా అంతే, మళ్ళా బాయ్.